స్నేహితులారా, ఇది ముగ్గురు సాధువులు మరియు ఒక విధవ స్త్రీ యొక్క కథ. ఆమె చీకటిలో మునిగిపోయిన జీవితం నుండి వెలుగులోకి వచ్చిన అద్భుత కథ. చాలా కాలం క్రితం సుకృతిపురం అనే ఒక దూరంగా ఉన్న గ్రామం ఉండేది. ఈ గ్రామం పర్వతాలు, గహనమైన అడవులతో చుట్టుముట్టబడి ఉండేది. ఇక్కడి ప్రజలు సరళంగా ఉండేవారు, వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. గ్రామం పేరు సుకృతిపురం అయినప్పటికీ అక్కడి వీధుల్లో శాంతి తక్కువగా, చేదు ఎక్కువగా ఉండేది. ఈ గ్రామం మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలతో కట్టుబడి ఉండేది. ఈ గ్రామంలో కమల అనే స్త్రీ నివసించేది. కమల విధవ. ఆమె భర్త మోహన్ లాల్ అనారోగ్యంతో మరణించి 3 సంవత్సరాలు గడిచాయి. అతని మరణం తర్వాత కమల జీవితంలో కన్నీళ్లు, విమర్శలు తప్ప మరేమీ మిగలలేదు. మోహన్ లాల్ గ్రామంలో సాధారణ రైతు. వారి ఇల్లు చిన్నది, కానీ అందులో కమలతో కలిసి అతని ప్రేమ, పరస్పర అవగాహన నివసించేది. కానీ మోహన్ లాల్ మరణించిన వెంటనే కమల జీవితం అంధకారంలో మునిగిపోయింది. గ్రామస్తులు ఆమెను అశుభ స్త్రీగా భావించడం ప్రారంభించారు. స్త్రీలు ఆమెతో కలిసి కూర్చోవడానికి జంకారు. పురుషులు విమర్శలు, అవమానాలతో ఆమెను దాడి చేసేవారు. పిల్లలకు కమల ఇంటి సమీపంలో కూడా వెళ్లవద్దని చెప్పేవారు. ప్రతి ఉదయం కమల గ్రామంలోని బావి వద్ద నీళ్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు స్త్రీలు గుసగుసలాడుకునేవారు. చూడండి, ఈ అభాగిని వచ్చింది, ఆమె అడుగుపడిన చోట ఏదో అశుభం జరుగుతుంది. కమల ఈ విమర్శలను అలక్ష్యం చేయడానికి ప్రయత్నించింది. కాని వారి మాటల కంటకాలు ఆమె హృదయాన్ని చీల్చేవి. రాత్రులు ఆమెకు మరింత కష్టమైనవి. గ్రామం మొత్తం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కమల ఆంగణంలో కూర్చుని ఆకాశం వైపు చూసేది. చంద్రకాంతి ఆమె కళ్లలో కన్నీళ్లు తెప్పించేది. ఆమె తన భర్త చిత్రం ముందు దీపం వెలిగించి ఏడుస్తూ దేవుడిని అడిగేది, నేను ఏ పాపం చేశాను? నా జీవితం ఇలా నరకంగా ఎందుకు మారింది? ఒకరోజు కమల తన గుడిసె బయట కూర్చుని ఉండగా గ్రామం బయటి రాగడ్డెండ్లో 3 సాధువులు వస్తున్నట్లు చూసింది. వారు తెల్లని గడ్డం, భగవా వస్త్రాలు ధరించి ఉన్నారు. వారి ముఖాలపై తేజస్సు ఉండేది, కాని కళ్లలో ఒక వింత రహస్యం మెరిసేది. గ్రామస్తులు వారిని చూస్తూనే చుట్టుముట్టారు. అందరూ వారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామ ముఖ్యుడు రామదాస్ వినయంగా వేడుకున్నాడు, మహారాజ్, దయచేసి మా గ్రామంలో కొన్ని రోజులు ఉండండి. మాకు మీ ఆశీర్వాదం కావాలి. సాధువులు గ్రామంలో ఉండడానికి సమ్మతించారు. అయితే వారి దృష్టి కమలపై పడింది. అత్యంత వృద్ధ సాధువు కమలను చూస్తూ, ఈ స్త్రీ దుఃఖంతో చుట్టుముట్టబడింది, కాని ఆమె భాగ్యంలో ఏదో అనన్యమైనది రాయబడింది అన్నాడు. గ్రామస్తులు ఈ మాటలు విని ఆశ్చర్యపోయారు. వారు అశుభంగా భావించే కమల భాగ్యంలో ఏదో ప్రత్యేకమైనది ఉంటుందని నమ్మలేకపోయారు. కమల కూడా స్తబ్దురాలయ్యింది. ఆమె మనసులో ప్రశ్నలు ఉదయించాయి. ఈ సాధువు ఎవరు? నా భాగ్యం గురించి ఇలా ఎందుకు చెప్పాడు? 3 సాధువులు గ్రామం మధ్యలో ఉన్న పాత కాళీమాత ఆలయంలో ఆశ్రయం తీసుకున్నారు. ఆ ఆలయం సంవత్సరాలుగా నిర్జనంగా ఉండేది. కాని సాధువుల రాకతో అక్కడ రౌనక్ తిరిగి వచ్చింది. గ్రామస్తులు ప్రతిరోజూ అక్కడికి వెళ్లి వారి ప్రవచనాలు వినేవారు. కమల కూడా ఆలయం బయట నిలబడి సాధువుల మాటలు వినేది. కాని గ్రామస్తులు ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు. ఒకరోజు అందరూ ప్రవచనం వింటున్నప్పుడు వృద్ధ సాధువు గంభీరంగా ఇలా అన్నాడు, ప్రతి వ్యక్తి జీవితంలో దుఃఖాలు వస్తాయి, కాని తనలో దాగి ఉన్న రహస్యాన్ని గుర్తించిన వ్యక్తి మాత్రమే తన భాగ్యాన్ని మార్చుకోగలడు అని. కమలకు ఈ మాటలు హృదయాన్ని తాకాయి. ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. నేను నా దుఃఖాన్ని దూరం చేయగలనా? నేను కూడా నా భాగ్యాన్ని మార్చుకోగలనా? 3 సాధువులు సాధారణ వ్యక్తులు కాదు. వారి కళ్లలో గాఢమైన అవగాహన, వారి మాటల్లో అపార శక్తి ఉండేది. మొదటి సాధువు పేరు వివేకానంద. వారు ఆధ్యాత్మిక జ్ఞానతలు. ఈ లోకంలో ఏ దుఃఖమైనా మనిషి తనను తాను గుర్తించనంతవరకు తొలగదు అని వారు చెప్పేవారు. రెండవ సాధువు పేరు ప్రయాసానంద. వారు కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారు. భాగ్యం కంటే కర్మ గొప్పది. ఒక వ్యక్తి జీవితం చీకటిమయమైతే అతను తన కర్మలతో మాత్రమే దాన్ని వెలుగులోకి మార్చగలడు అని వారు చెప్పేవారు. మూడవ సాధువు పేరు సమాధ్యానంద. వారు సాధన, ధ్యాన మార్గంలో నడిచేవారు. ఆత్మను శాంతపరచడం, మనసును నియంత్రించడం ద్వారా ఎవరైనా తమ దుఃఖాల నుండి విముక్తి పొందగలరు అని వారు చెప్పేవారు. రాత్రి సమయంలో గ్రామస్తులందరూ తమ ఇళ్లకు వెళ్లిన తర్వాత కమల ఆలయం సమీపంలోకి వచ్చింది. సాధువులు నిజంగా తనను కలవాలనుకుంటున్నారని ఆమెకు నమ్మకం కలగలేదు. ఆమె ఆలయంలోకి అడుగు పెట్టగానే 3 సాధువులు ఆమె వైపు చూశారు. కొంత సమయం నిశ్శబ్దం. అప్పుడు వివేకానంద గంభీరంగా అన్నారు, మమ్మల్ని ఎందుకు వెతుకుతున్నావు కూతురు?
కమల వణుకుతూ, నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా జీవితంలో ఇంత దుఃఖం ఎందుకు? నేను ఎవరికి ఏం చెడు చేశాను అని అడిగింది. సాధువులు మందహాసం చేశారు. ప్రయాసానంద ఇలా అన్నారు, ఈ లోకంలో ఏ దుఃఖమైనా కారణం లేకుండా రాదు. నీ ముందు జన్మలలో చేసిన కర్మల ఫలితమే ఈ జన్మలో నీకు లభిస్తోంది. కాని భయపడకు, ప్రతి కర్మను కొత్త కర్మలతో మార్చవచ్చు. కమల కళ్ళు చెమ్మగిల్లగా, నేను నా భాగ్యాన్ని మార్చుకోగలనా అని అడిగింది. సమాధ్యానంద నీటిగా, అవును, కాని దానికోసం నీవు పరీక్ష ఇవ్వాలి. సిద్ధంగా ఉన్నావా అన్నారు. కమల ఏమీ ఆలోచించకుండా, నేను సిద్ధంగా ఉన్నాను అంది. సాధువులు ఒకరినొకరు చూసుకున్నారు. వారి చూపుల్లో రహస్యం దాగి ఉన్నట్లు అనిపించింది. వివేకానంద ఇలా అన్నారు, రేపు సూర్యోదయానికి ముందు అడవి సమీపంలో ఉన్న ఆలమర చెట్టు కిందకు రా. అక్కడ నీ యాత్ర ప్రారంభమవుతుంది. కమలకు ఏమీ అర్థం కాలేదు, కాని ఆమె తల ఊపి సమ్మతించింది. మరుసటి రోజు సాధువులు కమలను అడవిలోకి తీసుకెళ్లారనే వార్త గ్రామంలో అడవిపందిలా వ్యాపించింది. గ్రామస్తులు గుసగుసలాడుకున్నారు. సాధువులు ఆమెకు వరం ఇవ్వబోతున్నారా లేక శాపం పడబోతోందా? కొందరు స్త్రీలు, ఈ సాధువులు మనను మోసం చేయడం లేదు కదా అని గుండెల్లో గుండెలాడేవారు. కాని కమలకు ఈ మాటలతో పట్టింపు లేదు. ఆమెకు అడవిలో ఏమి జరగబోతోందనే ఆందోళన మాత్రమే ఉంది. ఆ రాత్రి కమల నిద్రపోలేదు. ఆమె భారం ఆలోచించింది. నిజంగా ఎవరైనా నాకు సహాయం చేయగలరా లేక ఇది కూడా మరో మోసమా? కాని ఆమె నిశ్చయించుకుంది, ఏం జరిగినా సూర్యోదయానికి ముందు అడవి సమీపంలోకి వెళతానని. సూర్యోదయానికి ముందు 3 సాధువులు ఆలమర చెట్టు కింద నిలబడి ఉన్నారు. వారు గాఢ తపస్సులో మునిగి ఉన్నారు. వారి చుట్టూ అద్భుతమైన శాంతి వ్యాపించి ఉంది. కమల చేతులు జోడించి నమస్కరించి, నేను వచ్చాను మహారాజ్, ఇప్పుడు నా పరీక్ష ఏమిటో చెప్పండి అంది. వివేకానంద కళ్ళు తెరచి, ఈ సంసారం ఒక భ్రమ కూతురు. దీన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే తన భాగ్యాన్ని మార్చుకోగలడు. కాని మేము నీకు జ్ఞానం ఇవ్వడానికి ముందు నీవు నీ పరీక్ష ఇవ్వాలి అన్నారు. ప్రయాసానంద గంభీరంగా, మేము నిన్ను ఈ అడవిలో వదిలిపెడుతున్నాము. నీవు రాత్రంతా ఒంటరిగా ఇక్కడ ఉండాలి. ఈ అడవి రహస్యమైనది. ఇక్కడ అడవి జంతువులు, అదృశ్య శక్తులు ఉన్నాయి. నీవు నీ భయాన్ని జయిస్తే మొదటి పరీక్షలో ఉత్తీర్ణురాలవుతావు అన్నారు. కమలకు షాక్ తగిలింది. రాత్రంతా ఒంటరిగా అడవిలో? ఆమె భయపడింది. కాని ఆమె తనలో ధైర్యం సంపాదించి, నేను సిద్ధంగా ఉన్నాను అంది. సాధువులు మందహాసం చేసి, మేము రేపు సూర్యోదయానికి తరువాత ఇక్కడకు వస్తాము. అప్పటి వరకు నీవు ఒంటరిగా ఉండాలి అని చెప్పి అడవి మరో చివరకు వెళ్ళిపోయారు. కమల ఒంటరిగా మిగిలింది. సాయంత్రం అవుతుండగానే అడవిలో చీకటి కమ్ముకుంది. చుట్టూ వింత శబ్దాలు, గుడ్లగూడ గుండెలు కొట్టుకోవడం, పొదల్లో సరసర శబ్దాలు. కమల తన హృదయాన్ని స్థిరపరుచుకుని ఒక చెట్టు కింద కూర్చుంది. రాత్రి గాఢమవుతున్న కొద్దీ భయం పెరిగింది. అకస్మాత్తుగా ఒక నీడ ఆమె వైపు వస్తున్నట్లు అనిపించింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఇది అడవి జంతువా లేక భూతమా? కాని సాధువుల మాటలు గుర్తొచ్చాయి. నీ భయాన్ని వదిలిపెడితే నీవు ఉత్తీర్ణురాలవుతావు అని. ఆమె కళ్ళు మూసుకుని గాఢంగా శ్వాస తీసుకుని, నాకు భయపడకూడదు, నేను ఒంటరిని కాదు, నాతో దేవుడు ఉన్నాడు అని తనతో తాను చెప్పుకుంది. ఆ క్షణంలో ఆ నీడ అదృశ్యమైంది. రాత్రంతా ఆమె తన భయంతో పోరాడింది. ఒక్కోసారి శబ్దాలు, ఒక్కోసారి కంపనాలు. కాని ఆమె శాంతంగా, ధైర్యంగా ఉంది. సూర్యుడి మొదటి కిరణం అడవిలో పడగానే కమల ఉపశమన శ్వాస తీసుకుంది. కొంత సమయం తర్వాత సాధువులు చేరుకున్నారు. కమల నవ్వుతూ ఉంది. వివేకానంద, కూతురు, నీవు మొదటి పరీక్షలో ఉత్తీర్ణురాలవ్వావు. నీవు భయాన్ని జయించావు. ఇప్పుడు నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది. భయంతో నిండిన రాత్రిని అడవిలో గడిపిన తరువాత కమల కళ్లలో భయం స్థానంలో ఆత్మవిశ్వాసం నిండింది. సూర్యకిరణాలు కొమ్మల నుండి ఆమె ముఖంపై పడినప్పుడు ఆమె శాంతంగా, బలంగా అనుభవించింది. సాధువులు నవ్వుతూ వివేకానంద ఇలా అన్నారు, కూతురు, నీవు 2వ పరీక్షకు సిద్ధంగా ఉన్నావు. కమల వినయంగా, నేను సిద్ధంగా ఉన్నాను మహారాజ్ అంది. సాధువులు ఆమెను కొండపై ఉన్న పాత శివాలయానికి తీసుకెళ్లారు. ఆ ఆలయం సాధారణంగా కనిపించినా అక్కడ వింత శక్తి అనుభవించేది. కమల ద్వారం దగ్గర అడుగు పెట్టగానే శరీరంలో స్వల్ప కంపనం అనుభవించింది. సమాధ్యానంద, ఇప్పుడు మేము నీకు నీ వాస్తవ స్వరూపం గురించి చెప్పాలి అన్నారు.
కమల ఆశ్చర్యంగా, మీ వాస్తవ స్వరూపం అని అడిగింది. వివేకానంద కళ్ళు మూసుకొని అకస్మాత్తుగా వారి శరీరం నుండి తీవ్రమైన కాంతి వెలువడింది. ప్రయాసానంద, సమాధ్యానంద కూడా కాంతితో చుట్టబడ్డారు. కొన్ని క్షణాలలో సాధారణ మానవుల స్థానంలో దివ్య ప్రాణుల ఆకృతులు నిలబడ్డాయి. వారు దేవతలు. కమల విస్మయంతో చూస్తూ నిశ్చేష్టురాలైంది. ప్రయాసానంద, మేము సాధారణ సాధువులం కాదు కూతురు. మేము బ్రహ్మ, విష్ణు, మహేషదూతలం. ప్రత్యేక ఉద్దేశాల కోసం ఈ భూమిపైకి వచ్చాము అన్నారు. సమాధ్యానంద, మాకు ఆదేశం లభించింది. నిజమైన హృదయంతో భాగ్యాన్ని మార్చుకోవాలనుకునే వ్యక్తిని పరీక్షించమని. మేము నిన్ను ఎంచుకున్నాము అన్నారు. కమల కళ్లలో కన్నీళ్లు. ఆమెకు అర్థమైంది, ఈ సాధువులు సాధారణ సన్యాసులు కాదని. వివేకానంద, నీవు భయంపై విజయం సాధించావు. ఇప్పుడు త్యాగం యొక్క పరీక్ష ఇవ్వాలి అన్నారు. కమల, ఏమి త్యాగం చెయ్యాలి అని అడిగింది. ప్రయాసానంద, నీకు అత్యంత ప్రియమైన వస్తువును త్యాగం చెయ్యాలి అన్నారు. కమల ఆలోచనలో పడింది. ఆమె వద్ద ఏమీ లేదు, కాని తన భర్త మోహన్లాల్ చిత్రం గుర్తుకొచ్చింది. అది ఆమెను అతనితో బంధించిన ఏకైక నిశాని. ఆమె నీటిగా, నా భర్త చిత్రాన్ని వదిలేయాలా అని అడిగింది. సమాధ్యానంద, అది నీకు అత్యంత ప్రియమైతే అవును, కాని నిజమైన త్యాగం స్వచ్ఛందంగా జరుగుతుంది. నీవు సిద్ధంగా లేకపోతే మేము బలవంతం చెయ్యము అన్నారు. కమల మనసులో సంఘర్షణ. తన భర్త యొక్క చివరి నిశానిని వదిలేయగలదా? కొంత సమయం ఆలోచించి, నా జీవితాన్ని మార్చడానికి ఇది అవసరమైతే నేను సిద్ధంగా ఉన్నాను అంది. సాధువులు నవ్వారు. వెళ్ళి నీ ప్రియమైన వస్తువును గ్రామ చెరువులో ప్రవహింపచెయ్యి అన్నారు. కమల గ్రామానికి తిరిగి వచ్చి తన గుడిసెలోకి వెళ్ళింది. పాత బీరువాలో ఆ చిత్రం ఉంది. వణుకుతున్న చేతులతో దాన్ని తీసుకుని చెరువు వైపు నడిచింది. గ్రామస్తులు చూస్తూ, ఈమె పిచ్చిదానిదైపోయింది, తన భర్త చిత్రాన్ని ఎందుకు విసిరేస్తోంది అని గుసగుసలాడుకున్నారు. కమల వారి మాటలను పట్టించుకోలేదు. ఆమె చిత్రాన్ని నీటిలో ప్రవహింపచేసింది. చిత్రం నీటిలో మునిగిపోగానే ఆమె హృదయంలోని భారం కూడా కరిగిపోయినట్లు అనిపించింది. ఆమె తేలికగా అనుభవించింది. అడవికి తిరిగి చేరుకున్నప్పుడు సాధువులు నిలబడి ఉన్నారు. వివేకానంద, కూతురు, నీవు త్యాగం పరీక్షలో ఉత్తీర్ణురాలవయ్యావు. నీవు గతంతో బంధించిన బంధనం నుండి విముక్తి పొందావు అన్నారు. కమలకు తన జీవితం మారుతోందని అనిపించింది. సమాధ్యానంద, ఇప్పుడు నీ చివరి మరియు అత్యంత కష్టమైన పరీక్ష మిగిలి ఉంది అన్నారు. కమల, నేను సిద్ధంగా ఉన్నాను మహారాజ్ అంది. కమల భయం, త్యాగం పరీక్షలలో ఉత్తీర్ణురాలైంది. ఆమె బలంగా, ఆత్మవిశ్వాసంతో నిండిపోయింది. కాని అత్యంత కష్టమైన పరీక్ష ఇంకా మిగిలి ఉంది. ఆలయంలో సాధువులు నిలబడి ఉన్నారు. కమల చేరుకున్నప్పుడు వివేకానంద గంభీరంగా, కూతురు, నీ చివరి పరీక్ష సమయం వచ్చింది అన్నారు. కమల, నేను సిద్ధంగా ఉన్నాను మహారాజ్ అంది. సమాధ్యానంద, ఈ పరీక్ష నీ ఆత్మ యొక్క పరీక్ష. నీవు కేవలం నీకోసమే కాదు, ఇతరుల కోసం కూడా జీవించగలవని సాధించాలి. కమల ఆశ్చర్యంగా, నేను ఏమి చేయాలి అని అడిగింది. ప్రయాసానంద, గ్రామంలో గంగాబాయి అనే వృద్ధ స్త్రీ ఉంది. ఆమెకు ఎవరూ ఆసారా లేదు. ఆమె ఆకలితో, అనారోగ్యంతో ఉంది. నీ మొత్తం ఆహారం, నీ గుడిసెను ఆమెకు ఇవ్వాలి. ఆ తరువాత అడవిలో 7 రోజులు ఆహారం నీరు లేకుండా ధ్యానం చేయాలి అన్నారు. కమల స్తబ్దురాలయింది. తన గుడిసెను, ఆహారాన్ని వదిలేయాలా? 7 రోజులు ఏమీ తినక త్రాగక ధ్యానం చేయాలా? ఈ పరీక్ష అత్యంత కష్టమైనది. ఆమె గుడిసె ఆమె చివరి ఆసారా. దీని వదిలేస్తే ఎక్కడికి వెళుతుంది? కాని సాధువుల మాటలు గుర్తుకొచ్చాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణురాలైతే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని. కమల తనలోకి చూసుకుని, సరే మహారాజ్, నేను సిద్ధంగా ఉన్నాను అంది. ఆమె గ్రామానికి తిరిగి వచ్చి తన గుడిసె, మిగిలిన ఆహారాన్ని గంగాబాయికి ఇచ్చేసింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇది ఏం చేస్తోంది? తన సర్వస్వాన్ని ఎందుకు వదిలేస్తోంది? కమల ఎవరి మాటలను పట్టించుకోలేదు. ఆమె నేరుగా అడవివైపు నడిచింది. మొదటి రోజు ఆకలి వేధించింది, కాని ఆమె తన చేతనను తిరగనివ్వలేదు. కళ్ళు మూసుకుని సాధువులు ఇచ్చిన మంత్రాలను జపించింది. రెండవ రోజు దాహం వేధించింది, కాని నీటి కోరికను త్యాగం చేసి ధ్యానంలో నిమగ్నమైంది. మూడవ రోజు శరీరంలో బలహీనత, కాని ఆమె ఓటమిని అంగీకరించలేదు. నాలుగవ రోజు ఇక సహించలేను అనిపించింది,
కాని సాధువులు మాటలు గుర్తుకొచ్చాయి. నిజమైన శక్తి శరీరంలో కాదు, మనసులో ఉంటుంది. 5వ 6వ రోజులలో ఆమె పూర్తిగా ధ్యానంలో మునిగిపోయింది. ఆకలి, దాహమనిపించలేదు. 7వ రోజు సూర్యుడు ఉదయించినప్పుడు అద్భుతం జరిగింది. కమల ఆత్మ కొత్త శక్తితో నిండిపోయింది. ఆమె సాధారణ స్త్రీ కాదని, దివ్యశక్తితో అనుసంధానమైనట్లు అనిపించింది. 7వ రోజు పూర్తయినప్పుడు సాధువులు ప్రత్యక్షమయ్యారు. వివేకానంద కూతురు, నీవు చివరి పరీక్షలో ఉత్తీర్ణురాలవయ్యావు. నీవు సాధారణ విధవ కాదు, సశక్త ఆత్మవయ్యావు అన్నారు. ప్రయాసానంద, నీలో ఇప్పుడు ఆ శక్తి వచ్చింది. నీ భాగ్యాన్ని, ఇతరుల భాగ్యాన్ని మార్చగలవు అన్నారు. సమాధ్యానంద చేతులు ఎత్తి, మేము నీకు ఆశీర్వాదమిస్తున్నాము. నీ జీవితం సుఖం, శాంతి, గౌరవంతో నిండిపోతుంది అన్నారు. కమల చుట్టూ స్వర్ణమయ కాంతి వ్యాపించింది. కళ్ళు మూసుకుని తెరచినప్పుడు ఆమె శాంతంగా, బలంగా, తేజస్విగా అనుభవించింది. గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఆమె దుఃఖిత విధవ కాదు. ఆమె ముఖంపై దివ్యత్వం, కళ్లలో ఆత్మవిశ్వాసం. గతంలో ఆమెను తిరస్కరించిన వారు ఇప్పుడు ఆమె పాదాలను తాకారు. అమ్మా, మమ్మల్ని క్షమించు, మేము నిన్ను అవమానించాము. నీవు సాధారణ స్త్రీ కాదు అన్నారు. కమల నవ్వి, నిజమైన శక్తి బయట కాదు, మనలో ఉంటుంది. భయాలను, మోహాలను, అహంకారాన్ని త్యాగం చేసినప్పుడు నిజమైన దానిని సాధించగలం అంది. గ్రామస్థులు ఆమెను గౌరవనీయ స్త్రీగా ప్రకటించారు. ఆమె గ్రామస్థులకు మార్గదర్శనం చేసేది. స్నేహితులారా, ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.